కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలి, నాకు అది లేదా ఇది ఉందిగా. బికాస్ వీఆర్ ఆల్వేస్ కంపేరింగ్, వాడిని చూడు, వీడిని చూడు, ఐగుప్తుని చూడు, లోకాన్ని చూడు. కానీ ఈ ప్రాసెస్ చాలా భయంకరమైంది. ఈ ప్రాసెస్ దాటిన వాడు నెక్స్ట్ ఈ బిల్డింగ్లోకి వస్తాడు. ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏంటి? టు బిల్డ్ డిసిప్లిన్, క్రమశిక్షణ, దేవుని మార్గంలో మెచ్యూరిటీ, ఎదుగుదల, ఆయన వాక్యం తగినట్టుగా ఆలోచిస్తాం. గాడ్ ఐడియాలజీ, ఇందాక చెప్పిన రీతిగా నూతన సృష్టి. ఇంకా మాటలు చెప్పాలంటే, పోయిన వారం 10 రోజులు అమెరికాలో ఉన్నప్పుడు మైండ్ సెట్ అంతా అమెరికా మైండ్ సెట్, ఇండియన్ మైండ్ సెట్ అక్కడ వాళ్ళేమో. అవునా కాదా? అక్కడ ఐడియాలజీస్ వేరు, మాట్లాడే విధానం వేరు, ప్రవర్తన వేరు, చేసే పనులు వేరు. మన ఐడియాలజీ అక్కడ పనికిరాదు. సపోజ్ మన ఐడియాలజీ చూపించామనుకో, ఎవడు గౌరవించడు. నువ్వు ఎలా రావాలి? ఆ కింగ్డమ్ ఐడియాలజీ, నువ్వు దేవుడి సొత్తన తర్వాత పరలోకపు రాజ్యపు ఐడియాలజీలోకి రావాలి. థింక్ లైక్ క్రిస్టియన్, లివ్ లైక్ ఎ క్రిస్టియన్, యాక్ట్ లైక్ ఎ క్రిస్టియన్, స్పీక్ లైక్ ఎ క్రిస్టియన్, చేంజ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ థాట్స్. కొన్ని మాటలు, మన మాటలు ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడితే వారికి చెప్తే వాళ్ళకి అర్థం కూడా అది వాట్ అంటారు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబ్బా నేను చూసానులే, మనతోప్పుడు అదే యాస ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలంటే భాష నోరు మారిపోతుంది. అంటే వాట్ యూర్ డూయింగ్, యూఆర్ లెర్నింగ్ దేర్ లాంగ్వేజ్, దేర్ యాక్సెంట్. వారికి ఎట్లా మాట్లాడితే అర్థమవుతుందో నువ్వు మార్చుకున్నావు, మీరు మారండి రానులే. దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా రాజ్యపు దృష్టి, ఆ రాజ్యము తగినట్టుగా నేను బ్రతకాలి, ఆ రాజ్యానికి నేను లోబడాలి. చూసి ఎంతమంది నమ్ముతున్నారండి ఈ భూమి పైన దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలని ఆశపడుతున్నారు? నమ్మేవారు హల్లెలూయా చెప్దామా?